హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మాధవి లైఫ్ స్టైల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ ఉంటుంది ఈ వ్లాగ్‌లో. ఇది 5:00 నుంచి నైట్ 9:00 వరకు నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో ఈరోజు షేర్ చేస్తాను. ఇక్కడొచ్చేసి నేను ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తూ ఉన్నాను. చాలా రోజులైంది. ముందు వైట్ స్టడ్స్ పెట్టుకున్నాను. చాలా రోజులైంది కాబట్టి ఇంక అవి చేంజ్ చేసి ఇవి పెట్టుకుంటూ ఉన్నాను. ఇవి చిన్నవి బుట్టలుంటాయన్నమాట కింద. చాలా బాగుంటాయి ఇవి. ఇక్కడొచ్చేసి ఇంకొకటి క్రోషెట్ చేస్తా ఉంది. పౌచ్‌లాగా చేస్తా ఉంది బ్లాక్‌తో. అది చూపిస్తా ఉంది కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని. ఇప్పుడొచ్చేసి నేను ఇంగ కాఫీకి అందుకు బయటికెళ్తున్నాము. అలాగే కొంచెం ఏమైనా స్నాక్స్ కావాలంటే వీళ్ళకి తీసుకోవడానికి వెళ్తూ ఉన్నాను. ఈరోజు వచ్చేసి నేను స్నాక్స్ ఏం చేయలేదు. అందుకే ఇంకా చాలా రోజులైంది కాబట్టి ఇంకా కేక్ తీసుకుందామని ఇంకా పక్కనే కాఫీ షాప్ పక్కనే కేక్ షాప్ కూడా ఉంది. అక్కడ కేక్ తీసుకున్నాము. ఇదొచ్చేసి పైనాపిల్ కేక్. బాగుండింది. కానీ ఏంటంటే ఎక్కువ స్వీట్‌గా ఉండింది. చాలా స్వీట్‌గా అనిపిచ్చింది. ఫ్లేవర్ ఎందుకైతే బాగా అనిపిచ్చింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేనిక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామనుకుంటున్నాను. అలాగే కొంచెం మునగాకు ఉంది. అది కూడా పొడి కొడదామనుకుంటున్నాను. ఇక మా అమ్మ వచ్చింది కదా! ఇవన్నీ నీట్‌గా ఒలిచి పెట్టిందనమాట. వెల్లుల్లి అలాగే అల్లం అంతా పొట్టు తీసి పెట్టింది. ఇది మునగాకు. మొన్న లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మునగాకు తెచ్చినప్పుడు కొంచెం తాలింపు చేశాను. అలాగే కొంచెం ఇలాగే పెట్టాననమాట ఇంట్లోనే ప్లేట్‌లో. నీట్‌గా డ్రై అయిపోయింది. మనం ఎండలో పెట్టవలసిన అవసరం లేదు. అది కూడా కొంచెం పొడి చేద్దామనుకుంటే లాస్ట్ టైమ్ ఒకసారి చేసినాను. చాలా బాగా వచ్చింది. అందుకే ఇంకా ఈసారి మునగాకు పొడి మళ్ళీ చేద్దామనుకున్నాను. ఇక్కడ అల్లం వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉన్నాను. నేను నెలకొకసారి ఇలా చేసి పెట్టేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్టు. మనకి ఈజీగా ఉంటుంది వంట చేసేటప్పుడు అందుకు టైం సేవ్ అవుతుంది. అంటే పాడవ్వకుండా నేను కొంచెం ఉప్పు, పసుపు, ఆయిల్ అవన్నీ వేసి మిక్సీ వేసి పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ పాలు పెట్టాను. పాలు మొత్తం ఫ్రీజర్‌లో పెట్టేలోపు ఇలా అయిపోయాయన్నమాట. ఫుల్ ఐస్ అయిపోయింది. ఇక్కడ ఇంకా కాఫీ పెడుతున్నాను మా అమ్మకి. అలాగే మా అమ్మాయి కూడా కార్న్‌ఫ్లెక్స్ తింటానంది. అందుకోసం ఇంకా అవి కూడా పాలు పెట్టేశాను. ఇక్కడ ఇంక లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా రైస్, కర్రీస్ అవన్నీ ఇక్కడ తీసి పెట్టేస్తున్నాను బాక్స్‌లో. ఇక్కడ ఈ రైస్ వాటరు మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ రైస్ చేస్తుంటాం కదా! పప్పు కడిగినటివి, రైస్ కడిగినటివి అవన్నీ ఇలాగ నేను తీసి పెట్టేస్తాను. ఇవి చెట్లకి వేసేస్తాను. లేదంటే నెక్స్ట్ డేకేస్తే ఇంకా మంచిది. కొంచెం ఫర్మెంట్ అయిన తర్వాత వేస్తే చెట్లకు చాలా మంచిది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మునగాకు పొడి చేస్తూ ఉన్నాను. మునగాకు ఉంది కదా! ఇది కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి ప్యాన్‌లో వేసి. ఆయిల్ అలా ఏం అవసరం లేదు. ఫస్ట్ మునగాకు పొడి చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకోండి, మళ్ళీ మిక్సీ జార్ క్లీన్ చేసి డ్రై అవ్వాలి కదా! అందుకోసం ఫస్ట్ మునగాకు పొడి వేస్తే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చని ఇలా చేస్తున్నానన్నమాట. ఇలా చేస్తే టైం సేవ్ అవుతుంది.
అలాగే ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెము జీరా, అలాగే ధనియాలు. కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకుంటాను, బాగుంటుంది. అంతే, ఇవి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నేను వెల్లుల్లి మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వెల్లుల్లి కూడా వేస్తున్నాను. కొంచెం సాల్ట్, వెల్లుల్లి. సేమ్ మనం కరివేపాకు పొడి ఎలా చేసుకుంటామో అలాగే ఇలా చేసి పెట్టానుకోండి, ఇంకా ఈ 1 మంత్కి మనకు పొడి రెడీగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ పప్పుల పొడి కూడా చేస్తున్నాను. ఇది వచ్చేసి తాలింపులకి అలాగా యూస్ చేస్తాను నేను. క్యారెట్, బీన్స్, బీట్రూట్ వాటికి అంతటికి. కొంతమంది కొబ్బరి పొడి చేస్తారు కదా, అందులోనే మేము కొన్ని పప్పులు కూడా యాడ్ చేస్తాం అన్నమాట. ఇది కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా అదే మిక్సీ జార్లో క్లీన్ చేయకుండా అవసరం లేదు కదా, అందుకోసం ఇలా చేస్తున్నాను నేను. కొంచెం అల్లము, వెల్లుల్లి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం దీనికి టైం పడుతుంది. మిక్సీతో ఇలా కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట. వాటర్ అలా ఏమి యూజ్ చేయకూడదు. సాల్ట్, అలాగే పసుపు, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మనకు మిక్సీ పట్టడానికి. అందుకు ఇలా కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మంచి పేస్ట్ లాగా వస్తుంది. ఇది 1 మంత్ అయినా కూడా అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఎటువంటి స్మెల్ అలా ఏముండదు. మనం ఫస్ట్ రోజు మిక్సీ పట్టినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఇవన్నీ నీట్గా సర్దేస్తున్నాను. నాకు ఇంకా వాకింగ్కి టైం అయిపోయింది అనమాట. 6:30 అలా అయిపోయింది. ఇంకా వాకింగ్కి వెళ్ళాలి నేను. ఈరోజు లంచ్ వచ్చేసి రాగి ముద్ద చేశాను, అలాగే డ్రై మటన్ చేశాను అనమాట. ఇంకా అంతా షూట్ చేయలేదు నేను. ఇంకా ఎప్పటికప్పుడు కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటాను నేనైతే. నీట్గా ఉంటుంది మనకి. ఇవన్నీ వేడిగా ఉంటాయి కదా మనం మిక్సీ పట్టినప్పుడు, అందుకోసమే ఇలాగ ప్లేట్లో వేసి పెట్టేస్తాను. కొంచెం చల్లారిన తర్వాత నేను ఏదైనా గ్లాస్ జార్లో అలా అయితే పెట్టేస్తాను. అలాగే అత్తరాసుల పిండి అలాగే ఉంది. ఇప్పుడు మా అమ్మ ఉంది కదా, నాకు అంత సరిగా రాదు. ఇది కూడా ఫ్రిడ్జ్లో ఉంది, తీసేసి బయట పెట్టేస్తాను నైట్ వేద్దామనేసి. ఇంకా ఇప్పుడు వచ్చేసి వాకింగ్కి వచ్చాము. ఇంకా ఈరోజు మా అమ్మ కూడా పిలుచుకొని వచ్చానమాట. ఇక్కడ ఫుల్ మాకు ఇట వాక్వేలు చెట్లు అన్నీ ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్కి తీసుకొచ్చా. మామూలుగా అయితే లోపలే నేను పార్కింగ్లోనే చేస్తాను అనమాట వాకింగ్. ఇక్కడ చేయను అనమాట, చెట్లు ఎక్కువగా ఉంటాయి, ప్లస్ ఏమైనా పాములు అలా ఉంటాయి అనేసి. సరే ఇంకా మా అమ్మ బోరు కొట్టింది కదా అని ఇక్కడికి తీసుకొచ్చాను. చెట్లు ఎందుకు చూపిస్తున్నా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. అన్ని పండ్ల చెట్లు ఉన్నాయి. నిమ్మ చెట్టు, సీతాఫలము, జామ, అలాగే మామిడి చెట్లు కూడా ఉన్నాయి. ఇంతవరకు ఇంకా కాపు రాలేదు. అరటి చెట్లు, పప్పాయ. ఇది నిమ్మ చెట్టు, ఇంకా నిమ్మకాయలు కాయలేదు. మళ్ళీ కాసిన ఏమో తెలియదు. నిమ్మకాయలు అయితే ఏం లేవు ఇప్పుడు. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అందుకు చాలా బాగుంటుంది ఇక్కడ. మా పెద్దదైందా ఎంత పెద్దగా ఉన్నాయి. ఇది అరటి చెట్లు ఉన్నాయి. మా లాస్ట్ టైం మళ్ళీ ఎవరు తీసుకున్నారో తెలియదు. ముందు చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు బాగా పెద్దగా అయ్యాయి. ఉందా? నేను కూడా ఎప్పుడు రాని ఇక్కడ. నేను లేదనుకున్నా, అరటిగెల చాలా పెద్దగా బాగా ఉంది ఇక్కడ. నేను ఒకప్పుడు ఉన్నాయన్నమాట లాస్ట్ ఇయర్ అలాగా. ఇది వచ్చేసి జామ చెట్టు, కానీ కాయలేమో చాలా చిన్నగా ఉన్నాయి, అసలు పెద్దగా లేవు.
ఇది కూడా నిమ్మ చెట్టే. మొత్తం అంతా పోయింది. ఏం లేదు దీనికైతే. ఇంకా మా అమ్మకి ఇలా చెట్లు అవన్నీ చూపిస్తుంటే మంచి టైం పాస్ అవుతుంది. ఇంట్లో కూడా అన్ని చెట్లన్నీ ఎక్కువగా వేసుకుంటూ ఉంటుంది కదా! అందుకోసం ఇంక ఇటు సైడ్ ఎప్పుడు రాలేదు. అందుకే అవన్నీ చూపిస్తున్నాను. ఇది గన్నేరు పూలు. ఈ ఆకులు ఎప్పుడు ఆకులు కాదు. ఇది కాయలు ఎప్పుడు చూడలేదు. గన్నేరుకి కాయలు వస్తాయని. పూలు పూలు చూసాను కానీ కాయలు ఎప్పుడు చూడలేదు. అది ఇలా ఉంటాయని చూపిస్తా ఉంది. మేము ఎనమలకు పోతాండేది ఈ తాకు పెరుక్కుండేది కూర్చుకుండేది కూసుకొని పెట్టుకుంటాం నిద్రలో ఈ తాకు అదే ఈ తాకు సూది ఉంటాండే కొనన చీల్చేది ఈ తాకు అంతే డెప్పు లేకుండా సూదిగా ఉంటుంది కొన కూర్చుకునేది అన్ని కూర్చి దండ అవుతుంది. అవునా? ఆ గన్నేరు పూలు పెట్టుకునే వాళ్ళంటే ఎలా పెట్టుకున్నారో చెప్తా ఉంది. తుమ్మిస్తారు వాళ్ళు వీళ్ళు తీసుకోపోతారు. ఇంకొక సైడ్ కూడా ఉంది. అటు సైడ్ మందారం చెట్లు అవన్నీ పూల చెట్లు ఉన్నాయి. అటు సైడ్ వెళ్ళలేదు. ఇక్కడ అన్ని పండ్ల చెట్లే ఉన్నాయి. చూసారు కదా ఇలా పొడవుగా ఉంటుంది. బాగుంటుంది చూడడానికి, ఎందుకు వాకింగ్ చేయడానికి ఎందుకు చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది సీతాఫలం చెట్టు. సీతాఫలం కాయలు కూడా ఉన్నాయి దండిగా. ఇంకా ఆ తర్వాత వాకింగ్ అంతా చేసి వచ్చిన తర్వాత నేను రైస్ పెట్టాను. అలాగే ఇక్కడ ఇంకా మజ్జిగ చారు చేస్తూ ఉన్నాను. మా పిల్లలు డ్రై మటన్ తినరు. అందుకోసమే ఇంకా పచ్చడి ఉంది, బీరకాయ పచ్చడి. అలాగే ఇంకా మజ్జిగ చారు చేస్తూ ఉన్నాను. మజ్జిగ చేసి పెట్టేశాను. ఇది ఏంటంటే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు వేసేసి ఇలాగ పెరుగులో కలపాలి. కొంతమంది పెరుగు వేసేసి బాయిల్ చేస్తారు. మేమైతే చెయ్యము అలాగా, విరిగిపోతుంది కదా అనేసి నేను సపరేట్గానే ఇలా కలిపేస్తాను అనమాట. పోపు పెట్టిన తర్వాత చాలా బాగుంటుంది ఇదైతే. పిల్లలకు కూడా బాగా ఫేవరెట్ అనమాట. అందుకే ఇది చేస్తాను ఎప్పుడు నైట్ టైమ్స్ అలాగా. ఈ పొళ్ళు అన్నీ కొట్టి పెట్టాను కదా, ఇప్పుడు వచ్చేసి గ్లాస్ జార్లో వేసేస్తూ ఉన్నాను. ఇంకా పప్పుల పొడి ఇది ఒక 1 మంత్ వరకు ఉంటుంది. మురుగులు ఉప్మాలోకి కూడా మేము వాడతాము ఇది. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇలా గ్లాస్ జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి బాగా ఫ్రెష్గా ఉంటుంది. స్టీల్ దాంట్లో ప్లాస్టిక్ దాంట్లో పెట్టకండి. ఇలాగ ఉప్పు పసుపు ఆయిల్ ఈ 3 వేసేసి బాగా గ్రైండ్ చేసామనుకోండి అసలు 1 మంత్ అయినా కూడా అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఈ వ్లాగ్ ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.